ఏపీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ కు చేరింది. దర్యాప్తులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. కేసిరెడ్డిని విచారణకు అనుమతించాలని ఈడీ పిటిషన్ వేసింది. మరోవైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణ మూడో రోజు కంటిన్యూ అవుతోంది. నిన్న మొన్న 19 గంటల పాటు ఆ ఇద్దరిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ క్రమంలో సుప్రీం బెయిల్ తిరస్కరించడంతో ఈ కేసులో సిట్ తర్వాతి స్టెప్ ఏంటి అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురు అరెస్ట్ అయ్యారు. మరోవైపు రెండో రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. లిక్కర్ కేసులో A6 గా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి. ఆస్తులు, వ్యాపార సంబంధాల నుంచి ఆరా తీస్తున్నారు. మొత్తంగా లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు, అంతిమ లబ్ధిదారులపై సిట్ ఫోకస్ చేసింది. ప్రాథమిక ఆధారాలు దగ్గర పెట్టుకుని నిందితులకు దర్యాప్తు బృందం ప్రశ్నలు సంధిస్తోంది. 3,000 కోట్ల స్కామ్ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కమిషన్లు ఇచ్చిన వారికి లిక్కర్ సరఫరా ఆర్డర్లు వెళ్లాయని, ఆర్డర్లు తీసుకున్న వారి నుంచి 12 నుంచి 20 వరకు కమిషన్లు ముట్టాయని సిట్ ఆరోపిస్తోంది. నెలకు 50 కోట్లకు పైగా వసూలు చేశారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ కు చేరింది. దర్యాప్తులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఎవరిని ఈ రోజు ప్రశ్నించబోతున్నారు? ఎలాంటి కీలక సమాచారం బయటికి రాబోతోంది? ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ విచారణ అయితే పూర్తి స్థాయిలో కీలక దశకి చేరుకుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 5గురు అరెస్టు కూడా సిట్ అధికారులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అరెస్టుల పర్వం అయితే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గత 2 రోజులుగా కేసులో A30గా ఉన్నటువంటి మాజీ IAS అధికారి ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరినీ కూడా 2 రోజుల నుంచి కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇవాళ 3వ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ఇద్దరిని సిట్ అధికారులు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజయవాడ సిట్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వరకు కూడా వాళ్ళకి అరెస్టు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టులో ప్రొటెక్షన్ కూడా ఉంది. కానీ కొద్దిసేపటి క్రితమే జరిగిన విచారణకు సంబంధించి ముందస్తు బెయిల్ ఈ దశలో ఇవ్వలేమని సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. వాళ్ళని ఏ సమయంలోనైనా అరెస్టు చేసే ప్రకటన రావచ్చనే సమాచారం కూడా మనకి అందుతోంది. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించారనేది సిట్టు గుర్తించింది. అందులో భాగంగానే ఆయన్ని A1గా కూడా కేసులో నమోదు చేసింది. ఆ తర్వాత ఆయన ఒక టీమ్గా పెట్టుకొని ఈ డిస్టిలరీస్ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ డబ్బులు పెద్ద ఎత్తున మద్యం పాలసీని అడ్డం పెట్టుకొని వసూలు చేశారు ప్రైవేటు వ్యక్తుల ద్వారా అనేది సిట్ విచారణలో గుర్తించింది. ఆయన తన టీమ్గా ఉన్నటువంటి ఎవరైతే చాణక్య, అదేవిధంగా ఆయన PAగా పనిచేసిన దిలీప్లతో పాటుగా A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేసింది. అయితే డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారం, ఆ తర్వాత ఆ డబ్బుని వేరువేరు మార్గాల్లో పెట్టుబడులు పెట్టిన వ్యవహారం, ఆస్తులు కొనుగోలు చేసిందనే అంశం ఏదైతే ఉందో ముడుపులతో, ఆ అంశానికి సంబంధించి చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను కూడా పోలీసులు 2 రోజుల క్రితమే అరెస్టు చేశారు. ఆయన ఈ కేసులో A33గా ఉన్నారు. ఇక ఈ ముడుపులు చివరికి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర కూడా చేరాయి అనేది కూడా రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కూడా సిట్ అధికారులు ప్రస్తావించిన నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం సిట్ అధికారుల దగ్గరే ఉన్నారు. ఇక ధనుంజయ రెడ్డి మద్యం పాలసీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో భాగంగానే ఇదంతా జరిగిందనేది కూడా సిట్ ఆరోపిస్తూ వస్తుంది. మొత్తం 3,200 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది. మొత్తం డబ్బుని ఒక వ్యవస్థ ద్వారా బాలాజీ గోవిందప్ప వేర్వేరు మార్గాల్లో మళ్లించారు. వసూలు చేయడానికి ఒక వ్యవస్థను పెట్టారు. రాజకేశరెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు అనేది కూడా అటు బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీసులు ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు ధనుంజయ రెడ్డి పాత్ర, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డికి కూడా ఇందులో ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయి. ఈ నిర్ణయాల వెనక, ముడుపుల వసూలు వెనక, ఆ తర్వాత డబ్బుల మళ్లింపు వెనక కూడా వీళ్ళ పాత్ర ఉందనేది ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయనేది సిట్టు సేకరించిన నేపథ్యంలో వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం లేని నేపథ్యంలో ఇప్పటికే సేకరించిన ఆధారాల సాయంతో వీళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి
తెలుస్తోంది. సిట్ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం కూడా అధికారికంగా ఇప్పటివరకు రానప్పటికీ నిన్న రాత్రి 11:30 గంటల వరకు సుమారు 12 గంటల పాటు వాళ్ళని సుదీర్ఘంగా విచారించారు. ధనుంజయ రెడ్డి కుమారుడు కానీ అటు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు బంధువుల వ్యాపార సంస్థలకు సంబంధించి కొన్నిటిలో పెట్టుబడులు వరదలా వచ్చాయి. కొన్ని ఆస్తులు భారీగా 2019 నుంచి 24 వరకు కొనుగోలు చేశారు. వీటన్నిటికీ మద్యం సిండికేట్ డబ్బులే ఎక్కువగా వినియోగించారనేది అడిగారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఇప్పటికిప్పుడు వివరాలు ఇవ్వలేమని కూడా ఇద్దరు కూడా చెప్పినట్టుగా అయితే మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణకి సహకరించట్లేదు. అందుకనే మేము 3 రోజులుగా వాళ్ళని నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు రావాలని కోరుతున్నామని సిట్ అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో ఇవాళ ఇక ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామంగా వీళ్ళ ఇద్దరి అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత ప్రచారం కూడా జరుగుతుంది. దానికి ఎక్కడా కూడా అధికారికంగా అధికారుల నుంచి సమాచారం లేనప్పటికీ కూడా సాయంత్రం 10 గంటల లోపుగా ఈ అరెస్టు వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కేసులో 5గురిని అయితే అరెస్ట్ చేశారు. మరి ఇవాళ అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండొచ్చనే సంకేతాలు అయితే మనకి తాజాగా జరుగుతున్న పరిణామాలతో అయితే అర్థమవుతుంది.